నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈరోజు మన ముందున్నారని ఒక బ్యూటిఫుల్ డాక్టర్, గైనకాలజిస్ట్ స్వప్న గారు. లేడీస్లో వచ్చే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి వారిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలా వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన హెల్త్ కేర్ టిప్స్ ఏంటో మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే ప్రతిష. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ మా, థ్యాంక్ యూ. కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ప్రెగ్నెంట్ టైంలో పప్పాయ తినకూడదు, డేట్స్ తినకూడదు, అలా చెప్తూ ఉంటారు. దానివల్ల ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీ పోతుంది అంటుంటారు. దీనికి ఏం చెప్తారు, అంటే తినకూడదా? ప్రెగ్నెంట్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు మేడం? ప్రెగ్నెన్సీ టైంలో జనరల్గా మేము కూడా పపాయ అవాయిడ్ చేయమనే చెప్తాము. బికాస్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ అనే కాదు, ఏ ఏ టైంలో అన్నా కూడా పపాయ తింటే దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఎవరన్నా కూడా పపాయ ఎక్కువ తీసుకుంటే బ్లీడింగ్ అవుతుంది. సో అందుకనే ఈవెన్ ఐ సజెస్ట్ దట్ ఇట్స్ బెటర్ నాట్ టు టేక్ పపాయ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అబార్ట్ అయ్యే ఛాన్సెస్ అవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రెస్ట్, ఇంకా మీరన్న డేట్స్ కానీ ఇంకా ఏది తీసుకున్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రాదర్ ఇట్ హెల్ప్స్ చైల్డ్ టు గ్రో. ఓకే. సో మిగతావన్నీ తీసుకోవడమే మంచిది. కొంతమంది అంటారు కొబ్బరి నీళ్ళు తీసుకోవద్దు, అరటిపండు తీసుకోవచ్చా లేదా అని, ఇలా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఓపీలో. బట్ అట్లాంటివి ఏది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. పిల్లలు ఇంకా హెల్దీగానే పుడతారు అవన్నీ తీసుకున్నా కూడా. ఓకే. అంటే ప్రెగ్నెంట్ టైంలో ఎలాంటి కేర్ తీసుకుంటే బేబీ మంచిగా గ్రోత్ ఉంటుంది? మా ఫస్ట్ ట్రైమిస్టర్లో ప్రోటీన్ రిచ్ డయట్ ఎక్కువ తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే కుదిరితే రాత్రి పూట బాదాం కానీ లేదంటే కాజు కానీ నానబెట్టి నెక్స్ట్ డే తీసుకుంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ 3 to 4 monthsలో ఆ టైంలో కంపల్సరీ ఇది తీసుకోవాల్సింది ఉంటుంది. అండ్ ప్రోటీన్ రిచ్ డయట్ ఉండాల్సింది ఉంటుంది అనమాట. కుదిరితే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కంపల్సరీ బాయిల్డ్ ఎగ్ రోజు తీసుకోవాల్సింది ఉంటుంది. అండ్ నాన్ వెజ్, ఒకవేళ నాన్ వెజ్ ఉంటే, నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్న చికెన్ కానీ మటన్ కానీ వీక్లీ 1 or 2 తీసుకోవాలి. ఒకవేళ వెజిటేరియన్ డయట్ ఉంటే పన్నీర్ కానీ లేదంటే సోయా కానీ ఇట్లాంటివి తీసుకున్నారు అని అంటే ప్రోటీన్ రిచ్ డయట్ ఉంటుంది. అండ్ మన ఫుడ్స్లో ఎంత ఉన్నా ఐరన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఐరన్ సప్లిమెంటేషన్ మెడిసిన్స్ రూపంలో తీసుకోవడము, లేదు అని అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ పాలకూర, పల్లి పట్టి, దానిమ్మ, బీట్రూట్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటే బేబీకి ఐరన్ కంటెంట్ కరెక్ట్గా ఉంటుంది, మదర్కి ఐరన్ డెఫిషియన్సీ రాదు, బేబీ పెరిగే ఛాన్సెస్, బేబీ హెల్దీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే మ్యామ్. మన పాతకాలంలో చూసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇంట్లో వర్క్స్ చేస్తూ ఉంటారు. అంటే కూర్చోవడం, వంగడం అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తుంటే కొంతమంది ప్రెగ్నెంట్ టైంలో మేము కాలు కింద పెట్టకుండా చూసుకుంటాము అని అంటుంటారు. బట్ సోషల్ మీడియాలో చూస్తే డాన్స్ రీల్స్ చేస్తూ ఇలాంటివి చేస్తున్నారు. అసలు ఎలాగా, అంటే ఏది కరెక్ట్ అంటారా? వర్క్ చేయకూడదు అంటారా? సైలెంట్గా కూర్చోవాలి, కదలకుండా అంటారా? నో మా, ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అన్నమాట. సపోజ్ కొంతమంది ప్రెగ్నెన్సీ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, అంటే సర్విక్స్ లెంత్ కొంచెం తక్కువ ఉండడము, ఆర్ అదర్వైజ్ ప్లసెంటా ప్రీవియా అంటే ప్లసెంటా కిందకి ఉండడము, లేదు అని అంటే కొంతమందికి మొత్తం ఎడిమా ఎక్కువ ఉంటుందన్నమాట, బీపీ అట్లాంటివి ఎక్కువ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి మేమేం చెప్తామనంటే కొంతమందికి కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఇవ్వమంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సర్విక్స్ చిన్నగా ఉంది అని అంటే వర్టికల్ పొజిషన్లో 7th, 8th monthలో డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి బెడ్ రెస్ట్ అని అంటాము. ప్లాసెంటా ప్రీవియా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అనమాట, అంటే ప్లాసెంటా కింద ఉండడం వల్ల ఎప్పుడన్నా ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి, ఏదైనా కాంప్లికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే బెడ్ రెస్ట్ అని చెప్తాము. బట్ రెస్ట్ మిగతా వాళ్ళకి అందరికీ ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఏదన్నా మినిమం ఎక్సర్సైజ్ కానీ, మినిమం ఎక్సర్సైజ్, అంటే మరీ పెద్ద పెద్ద ఆసనాలు అట్లాంటివి అన్నీ కాకుండా చిన్న చిన్న వాకింగ్ అది చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. ఓకే.